నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి హాజరు. డ్వాక్రా మహిళల స్టాల్స్ ను సందర్శించిన ముఖ్యమంత్రి. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అని వైసీపీ నేతల ఆరోపణ. యువత పోరు పేరిట ఈ నెల 12న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడుతున్నట్లు పార్టీ నేత సుబ్బారెడ్డి వెల్లడి. అల్లూరు జిల్లా అరకులోయలో మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహణ. పాల్గొన్న సినీ నటులు ఆలీ, శివాజీ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల స్టాల్స్ ను సందర్శించి అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది అని అన్నారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుంది అని హెచ్చరించారు. ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా మహిళలు ఎదగాలి అని ఆకాంక్షించారు. మహిళలు సంపాదించకపోతే పురుషులు చులకనగా చూస్తారని అన్నారు. ఈ ఏడాదిలో 1,00,000 మంది మహిళల పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని చెప్పారు. ఆడబిడ్డలు సంపాదించేందుకే డ్వాక్రా ప్లాట్ఫామ్ సృష్టించామని వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం 2 కింద మళ్లీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తిరుగుబాటు చేసే శక్తిని కూడా ఇచ్చాం. ఈరోజు ఆ శక్తిని మిమ్మల్ని అందరినీ మళ్ళా కోరుతున్నా. ఎవరైనా మగవాళ్లు కానీ మీ మీద అరాచకాలు చేయాలంటే తిరిగి గట్టిగా సమాధానం చెప్పే పరిస్థితి మీ దగ్గర నుంచి వస్తే భయపడే పరిస్థితి వస్తుంది. అది రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇటీవల కాలంలో మనం చూసాం కొన్ని. అలాంటివి చూసినప్పుడు ఈరోజు కూడా ఒక యాప్ ఓపెన్ చేశాను. ఎవడైనా సరే ఆడబిడ్డ జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, అదే లాస్ట్ డే మీకు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. గంజాయి తాగినా, డ్రగ్స్ తిన్నా, కొంతమంది రౌడీ మూకలు ఆడబిడ్డలు బయట వస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఆడవాళ్లంటే విలాసవంతమైన వస్తువులుగా ఆలోచించే పరిస్థితికి వచ్చాయి. అందుకే మీరు ఇటీవల కాలంలో చూస్తున్నారు, ప్రభుత్వం చాలా గట్టిగా ఉన్నాం, ఇంకా గట్టిగా ఉంటా. మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా, రక్షకుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆ ధైర్యమే ఈరోజు ఇన్ని లక్షల మంది మీరంతా కూడా బయట వచ్చి బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా యువతను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది అని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతిపై చంద్రబాబు సర్కారు మాట తప్పింది అని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై పోరాడేందుకు యువత పోరు పేరిట కార్యాచరణ రూపొందించారు. యువత పోరు పోస్టర్ను వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి నేడు ఆవిష్కరించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మార్చి 12న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదురుగా యువత పోరులో భాగంగా ధర్నాలు చేపడతామని వెల్లడించారు. ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి అని, ఉద్యోగ భృతి చెల్లించాలి అని డిమాండ్ చేస్తామని తెలిపారు. అందరినీ సమీకరించుకొని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి పత్రాలు అందజేసే కార్యక్రమం తలపెట్టారు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి 2 రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుని ఎక్కడెక్కడ విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో 3 అంశాల్లో ప్రధాన అంశం ఫీజు రియంబర్స్మెంట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా అల్లూరు జిల్లా అరకు పోలీస్ స్టేషన్ నుండి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారి 4 జంక్షన్ వరకు అరకు పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సినీ నటుడు ఆలీ, శివాజీ పాల్గొన్నారు. గిరిజన ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలన చేసి అరకు అంటే గంజాయి వనంగా కాక అరకు అంటే ఒక అందాల ప్రాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నామని అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళకు, అమ్మలకు, అక్కలకు
చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీరనేది లేకపోతే ఈ సృష్టి లేదు, ఈ భూమి లేదు, ఈ అరకు లేదు, ఇక్కడ ఈ మీటింగ్ లేదు. అలాంటి అమ్మకు ప్రతిరోజు ఎక్కడ అన్యాయం జరుగుతూనే ఉంది. వీటిని అరికట్టడంలో ప్రభుత్వాల కృషి జరుగుతూనే ఉంది. కానీ మారాల్సింది మనం, మగజాతి మారాలి, వాళ్ళ పట్ల గౌరవ భావం ఉండాలి. అలాగే ఎంతో మంది మహిళలు వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు చేసి దానికి గుర్తుగా ఏర్పడినటువంటి ఈ మహిళా దినోత్సవం రోజున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ అరకు వ్యాలీ, ఈ గిరిజన ప్రాంతాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయాల మీద కూడా చాలా ఎన్జిఓలు పనిచేస్తా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. మరీ ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాల్లో భారతదేశ వ్యాప్తంగా గాంజా సాగు జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ పాపం అమాయకులైనటువంటి గిరిజనులకు ఎటువంటి సంబంధం లేదు. మైదానాల నుంచి వచ్చి ఈ ప్రాంతాలను చెడగొట్టేటటువంటి మాఫియా తప్ప మీకు ఎటువంటి సంబంధం లేదు. అది ప్రభుత్వాలకు తెలుసు, అలాగే పోలీసు అధికారులకు తెలుసు. కానీ అక్కడక్కడ బలి అయ్యేది మాత్రం అమాయకులైనటువంటి గిరిజనులు. దయచేసి అలాంటి వాటికి సహకరించండి. మీ హక్కుల కోసం, మీ సంపదను దోచుకుంటున్న వాళ్ళ మీద పోరాటాల కోసం మీరందరూ ఏకతాటి మీదకి వచ్చి మీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత, మీ బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. శుభాకాంక్షలు. ఎంతో మంది చిన్నారులు వచ్చున్నారు. ఆ బిడ్డలకి చల్లగా చూడాలన్న భగవంతుడు కోరుకుంటున్నాను. అలాగే ఎస్పీ గారు ఆటోతోని, మా సిఐ గారు, ఎస్ఐ గారు అరకులో ఈ రోజున ఇలా ఒకసారి ఒక చిన్న ఈవెంట్ ఉంది, ఇలాగ రావాలి అని మా తమ్ముడు చెప్పడం. అలాగే అంటే ఇట్లాంటి విషయాల్లో ముందుగా ఉండేది శివాజీ. అలాగే సిఐ గారు ఆర్డర్తో ఈ రోజున అద్భుతంగా రాయడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము రావడం జరిగింది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే దాదాపు 2 గంటల నుంచి పాపం చూస్తూనే ఉన్నారు ఇంత మండల ట్రైన్లో. సో ఈ అరకులో ఈ రోజున ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళకి అద్భుతమైన లైఫ్ ఉంటుంది. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన అనుచరులు, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరంతా ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పిఠాపురం నుండి భారీ ర్యాలీగా మంగళగిరి తరలి వెళ్లిన పెండెం దొరబాబుకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కండువా వేశారు. ఈ నెల 14న పిఠాపురంలో జరగనున్న పార్టీ ఆవిర్భావ సభలో వైసీపీకి చెందిన మరికొంతమంది ప్రజాప్రతినిధులు కూడా జనసేనలోకి చేరనున్నట్లు సమాచారం. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా గాజువాకను ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీ 66, 72, 73 వార్డులకు ప్రధాన కూడలి అయిన వంటిల్లు జంక్షన్ లో సుమారు 97 లక్షలతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు జీవీఎంసీ నిధులు, మరోవైపు వీఎంఆర్డీఏ నిధులతో అన్ని కూడళ్లను ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పనులు చేపట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గాజువాక ప్రాంతాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మహిళలతో కలిసి మహిళా దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్లు భూపతిరాజు, సుజాత, ఏజే స్టాలిన్, గంధం శ్రీనివాస్, కూటమి నేతలు గంధం వెంకట్రావు, బలగా బాలునాయుడు, రావుతు గోవింద్, గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. వీరత్వానికి, దాతృత్వానికి మారుపేరైనటువంటి మహిళల్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఎప్పుడు కూడా భారతదేశంలో మరి ఆడవాళ్ళ కంటే చాలా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని మనం ఇంకా ఆర్థికంగా, సామాజికంగా కూడా వాళ్ళకి ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్లడంలో అందరూ కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మన వంటిల్ జంక్షన్లో సుమారు 1 కోటి రూపాయలతో ఈ సెంట్రల్ డివైడర్ డెవలప్ చేస్తున్నాం. దీంట్లో మధ్యన
ఒక పాండ్ లాంటిది పెట్టి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సుందరీకరణ చేస్తూ మరి ఈరోజు జీవీఎంసీ నిధులతో కార్పొరేటర్స్ అందరూ కలిపి వారు ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను కార్పొరేటర్స్కి, నాయకులకి, జీవీఎంసీ వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఈరోజు సంక్షేమాన్ని, మౌలిక వసతుల్ని సమపాలన ముందు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ సెంట్రల్ ఇక్కడ ఈ ఫండ్స్తో ₹1 ఇదే చేస్తున్నాం. కానీ ఇంకా మిగతా 11 ఐలాండ్స్ విఎంఆర్డీఏ ఫండ్స్ తో చేస్తున్నాం. కుల మతాలకు అతీతంగా పేద వర్గాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ వద్ద బీసీ స్టడీ సర్కిల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణా కేంద్రాన్ని కలెక్టర్ పి ప్రశాంతి, రాజమండ్రి అర్బన్ శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ అధికారి బి శశాంక తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద వర్గాలకు చెందిన మహిళలు స్వీయ ఆర్థిక స్వావలంబన సాధించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తోందన్నారు. స్వయం ఉపాధి పథకం కింద జిల్లాలో 2137 మంది వెనుకబడిన తరగతులకు చెందిన బీసీ, ఈబీసీ, మైనారిటీ మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి 5.34 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎం సుబ్బారావు, పి రామకృష్ణ, హాస్టల్ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవే లక్ష్యంగా పనిచేస్తున్న సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాక సాయిరాం నగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంతో పాటు మహిళల ఆరోగ్య అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ట్రస్ట్ చైర్మన్ జమునారాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సింహగిరి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కేవీఎస్ కళ్యాణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జమునారాణి మాట్లాడుతూ మహిళలు కుటుంబాన్ని చక్కదిద్దుతూనే అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అని, ఎలాంటి సమస్య ఎదురైనా వైద్యులను సంప్రదించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ అభిలాష్, మౌనిక, స్థానిక నాయకులు గౌస్, బాలు తదితరులు పాల్గొన్నారు. నేను ఈ హెయిర్ కానీ, స్కిన్ కానీ, తర్వాత ఒబేసిటీ సంబంధించినవి కానీ నేను అనేకమైనటువంటి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దాని ద్వారా కూడా మనం సర్వీసెస్ ఇస్తున్నాము. సో మన సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ సర్వీసెస్ అలా ఉన్నట్లయితే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను స్త్రీలకి ఏమి చెప్తున్నా అంటే, మనకి మహిళా దినోత్సవం అనగానే ఆటపాటలు కాదు. ఒకప్పుడు మనం దీని గురించి చాలా కృషి చేసి ఈ సంవత్సరాన్ని తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ 1909వ సంవత్సరం నుండి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే ఒక 10-15 సంవత్సరాల తర్వాత కానీ మనం దానికి మన అందరూ కూడా అన్ని దేశాల వాళ్ళు కూడా ఒక దగ్గర కూర్చుని పెద్దలందరూ కూడా దీన్ని మార్చి 8వ తారీఖు మహిళల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరాన్ని మనం ఈ నెలని ప్రత్యేకంగా మహిళలు వాళ్ళ తాలూకా హక్కుల గురించి పోరాడడానికి గాను ఒక డేట్ నిర్ణయించారు. ఆ ప్రకారం వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ కానీ మనం చూస్తున్నాం. ఓన్లీ ఇంట్లోనే కాదు, మహిళలు ఈరోజు బయటకు వెళ్ళి అనేకమైనటువంటి కార్యక్రమాలని, ఉద్యోగాల్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఉద్యోగాలు అంటే డాక్టర్ వృత్తి కానీ, టీచర్ల వృత్తి కానీ ఇటువంటివి ముఖ్యంగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సమయపాలన అనేది ఉంటుంది. కొన్ని వృత్తులు ఇప్పుడు డాక్టర్ల విషయంకి వస్తే డేలోని నైట్ షిఫ్ట్స్ ఇలాంటివన్నీ, నర్సింగ్ ఇవన్నీ కూడా అన్ని టైంల్లో కాదు వాళ్ళు వెళ్ళి చేయాల్సి వస్తుంటుంది. అటువంటి టైంలో చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. వాళ్ళ తాలూకా సెక్యూరిటీ విషయం కానీ అటువంటివి. సో మనం ఏంటంటే ఆ రకంగా వాళ్ళకి, స్త్రీలకు ముఖ్యంగా సెక్యూరిటీ గురించి చాలా యాప్స్ వస్తున్నాయి, కానీ అవి ఎంతవరకు ప్రాక్టికల్గా చేయగలుగుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అనకాపల్లి జిల్లా యలమంచిలిలో మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రమాకుమారి, పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ ఆధ్వర్యంలో టౌన్ స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గత సంవత్సరం నుండి ఉమెన్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తూ వ్యాసరచన క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో లాస్ట్ 1 వీక్ నుంచి ఉమెన్ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము, ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాము, అలొకేషన్, ఎస్ఏ రైటింగ్ అండ్ పెయింటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఉమెన్ రైట్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో చాలా వరకు మనకి ఈ అవేర్నెస్ క్యాంప్స్ వల్ల వాళ్ళకి ఒక ఏమంటారు అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో మాకు డీజీపీ సార్ వారి ఆదేశాల ప్రకారం, మళ్ళీ ఎస్పీ సార్ వారి ఆదేశాల ప్రకారం ఈ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ఫుల్గా అవుతున్నాయండి. సో ఫైనల్గా ఈరోజు వాళ్ళకి బహుమానాలు ఇస్తామండి. ఎవరైతే గెలిచారో ఆ కాంపిటీషన్ ఇట్లా కూడా బహుమానాలు ఇస్తాము. సో ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ రిలేటెడ్ టు ఉమెన్ అండ్ చైల్డ్
షుడ్ బి రిపోర్టెడ్ ఇమీడియట్లీ. అలాగే జనాలందరికీ కూడా సో పోలీస్ వారు ఎంత యాక్సెసిబుల్ ఉంటారో అందుకని మేము ఓపెన్ హౌస్ కండక్ట్ చేసాం. అంటే వాళ్ళు ఈజీగా రావచ్చు పోలీస్ స్టేషన్కి, వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చు అనే ఉద్దేశం, ప్రధాన విషయం ఓపెన్ హౌస్ అనమాట. సో ఆ ఓపెన్ హౌస్ అనేది 2 times కండక్ట్ చేసాం ఈ వీక్లోనే. సో ఎనీ కంప్లైంట్స్ విల్ బి టేకెన్ సీరియస్లీ. థ్యాంక్స్ ఎవరీవన్. విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలను బలోపేతం చేసే వారికి ఉన్నతమైన గౌరవాన్ని, రక్షణను కల్పించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. పార్టీకి చెందిన మహిళా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ భారీ కేక్ ను కట్ చేశారు. పార్టీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్ధినేడి సుజాత, పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు, వైస్ చైర్పర్సన్ పశ్చిమల్ల జ్యోతి అప్పలరాజు, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఆలోచన పరంగా స్ట్రాంగ్గా ఉండాలి, ఆరోగ్యపరంగా స్ట్రాంగ్గా ఉండాలి, పనిలో కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మన అందుకే మహాత్మా గాంధీ గారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా అందరూ చెప్తారు, మహిళల అభ్యున్నతే సమాజం యొక్క అభ్యున్నతి. ఎందుకు జగన్ గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన 2, సరే రైతులు సంక్షేమం కన్నా దాంతోపాటుగా ఆయన ఎక్కువ ఆలోచించింది మహిళలకి సంబంధించి. 1 విద్య, 2 ఆరోగ్యం. అందరూ విద్యావంతులు కావాలి, అందరూ సమాజం అంతా ఆరోగ్యంగా ఉండాలి, అందులో మహిళ ఉండాలి. ఎందుకంటే మహిళ అంటే సాధారణంగా చాలామంది ఇప్పుడు అందులో యూట్యూబ్లు వచ్చి ఇంకా ఎక్కువైపోయింది. జనరల్గా ఏంటంటే మహిళలు అంటే వాళ్ళే చూసుకుంటారు, ఇవన్నీ పెడతారు. కాదు, మహిళ నిజంగా చెప్పాలంటే మహిళ సంసారం కోసం, తన బిడ్డల కోసం, తన కుటుంబం కోసం త్యాగం చేస్తుంది, సంపూర్ణ త్యాగం చేస్తుంది. మీరు ఇదివరకు చూసారో లేదో, ఆఖరి ముద్దే అమ్మ ముద్ద, అందరికీ పెట్టాక ఆఖరిని ఏముందో గిన్నెలో అదే అమ్మ ముద్ద. తన ఆరోగ్యం చేసుకోదు, బిడ్డకు ఆరోగ్యం ఇస్తే చంకన వేసుకుని పరిగెత్తుకు హాస్పిటల్కి వెళ్తుంది. భర్తకు ఆరోగ్యం బాగోలేకపోయినా, మామగారికి ఆరోగ్యం లేకపోయినా, ఇంకెవ్వరికి ఇంట్లో ఆరోగ్యం బాగోలేకపోయినా తహతహలాడుతుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి చూపిస్తుంది, లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ అదే తనకు ఆరోగ్యం బాగోలేకపోతే ఒక లాకడమో లేకపోతే చెప్పలేదు, పర్వాలేదు, తగ్గిపోద్ది, ఏదో చూడండి అంటారు తప్ప ఇప్పటికి ఇంత వచ్చినా కూడా ఇంకా మహిళలు ఇదే చెప్తారు. వాళ్ళ కోసం ఎంత కుటుంబం కోసం ఏదైనా త్యాగం చేస్తారు తప్ప తనకంటూ ఉంటారు అన్ని చోట్ల, కొంతమంది కొన్ని చోట్ల ఉంటారు. కానీ సాధారణంగా ప్రకృతి ఇచ్చిన సహజ లక్షణం మహిళకి ఏంటంటే త్యాగం, ధైర్యం, సాహసం. ఎంత శాంతంగా ఉంటుందో అంత ఉగ్రంగా ఉండగలిగింది ఎవరంటే మహిళ. ఖచ్చితంగా ఏదైనా సాధించడానికి ఎంత ఓపిక ఉంటారో, ఏదైనా తేడా వస్తే అంత కూడా పవర్ చూపించగల శక్తి ఎవరికి ఉందంటే మహిళ. భరతమాత తెలుగు తల్లి అని మహిళలను గౌరవించే పద్ధతి మన సంస్కృతిలో ఇమిడి ఉందని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు. నగరిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను కూడా సమాజంలో భాగస్వామ్యం చేయడం కోసం హక్కుదారులను చేయాలి అనే ఉద్దేశంతో నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారని తెలిపారు. ఆడవారు మగవారితో సమానమేనని, వారిని అన్నింటిలో భాగస్వామ్యం చేయడం మన రాష్ట్రంలో నుండి ప్రారంభమైందని గుర్తు చేశారు. పైసా వడ్డీ లేకుండా మీరు బాగుపడాలి, మీరు ఆ డబ్బులతో ఉపయోగించుకోవాలి, మీరు మంచి చేయాలి, కుటుంబ పాలనకి పనికొస్తుందని చెప్పే మంచి ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు, 1 రూపాయి కూడా అసలు కడితే చాలని చెప్పేసి మీకంతా తేడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రతి స్కీమ్ లో కూడా ఆడవారికే పెడుతున్నాం. ఇల్లు ఇచ్చినా, పట్టా ఇచ్చినా, ఏది ఇచ్చినా, లోన్ ఇచ్చినా అది ఆడవారి చేతుల మీదనే వాళ్ళకి అందాలి, ఆడవారికే ఇవ్వాలి. సమాజంలో మహిళలకు 33% ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక ఆర్టీసీ డిపో ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రీజనల్ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రీజనల్ కార్యదర్శి పిల్లా శంకర్రావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ మహిళలు అత్యంత శక్తివంతులు అని అన్నారు. ఒకవైపు కుటుంబ సంక్షేమం చూస్తూనే మరోవైపు ఉద్యోగ బాధ్యతను అంకిత భావంతో నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపుతానని తెలిపారు. అనంతరం పల్లాను గజమాలతో సత్కరించారు. రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు, అనకాపల్లి జిల్లా
డిపిటిఓ పద్మ, డిపో మేనేజర్ ప్రవీణ, ఎన్ఎంయు జిల్లా నేతలు పాల్గొన్నారు. భవిష్యత్తు ఉంటుంది. మా ఫాదర్ ఉండేవారు, ఇంట్లో ఏం పట్టించుకునేవారు కాదు. అంతా చూసుకొని ఇంటిలో ఉన్న పరిస్థితుల్ని మగవాళ్ళకి కూడా వంటలు నేర్పి ఏదైనా సమస్యలు తీర్చినప్పుడే మహిళలకు ఫ్రీనెస్ ఉంటుంది. అంతేగాని ఈ రోజుల్లో నేను చూస్తూ ఉంటాను, ప్రతి విషయాన్ని తెల్లారి నాకంటే ముందు మా భార్య లేస్తుంది, నాకంటే తర్వాత పడుకుంటది. విపరీతమైన ఒత్తిడి. ఇదే రకంగా మీకైతే ఉద్యోగం చేస్తూ ఇంకా ఒత్తిడి. ఈ ఒత్తిడిలో కూడా మీరెంతో జయంతో ధైర్యంతో తెస్తున్నారు కాబట్టి అమ్మాయి చెప్పింది హెల్త్ విషయంలో చాలా లాస్ట్ టైం కూడా చెప్పాను, బంగారాలు కొనుక్కుంటే కంటే హెల్త్ ఎక్కువ చూపించండి అనేది 2-3 సార్లు కూడా నేను చెప్పడం జరిగింది. హెల్త్ లాస్ట్ ఇయర్ లో ప్రతి మహిళ అప్పుడు కూడా ఒక థీమ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ అంటే హెల్త్, ఈసారి అయితే మహిళల్ని యాక్టివ్ చేసే థీము 25 మహిళా దినోత్సవంగా ఈ రోజు జరుపుకున్న ప్రతిసారి ఒక థీమ్ లో జరుగుతున్నాము. వీరత్వానికి దాతృత్వానికి మారు పేర్లు మీరు. మిమ్మల్ని గౌరవించడం, కాపాడుకోవడం సామాజిక బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరిమన్నారా, మేమెప్పుడు కూడా మీ అభ్యుదయానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆయన మొట్టమొదటిసారిగా మహిళలకి వారి అభ్యున్నతి కోసం, వారు అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ ఉండాలి, విద్య ఉండాలని ఒక ఆలోచన చేసి మరి కాలేజీలో 33% రిజర్వేషన్ ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో కూడా శాసనసభలో కూడా 33% మహిళా సోదరులకి స్థానం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చూడాలరా, ఆస్తిలో వాటా కల్పించాలని కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆలోచన చేశారు. అలాగే ఈరోజు డ్వాక్రా సంఘాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే లోకేష్ బాబు ఈరోజు మహిళలకి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావాలి అనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలందరూ కూడా మనం బాగా చదివించుకుంటున్నాం. అలాగే యువ నాయకులు మహిళల యొక్క అభ్యుదయానికి, సాధికారతకు, అది సామాజికంగా ఆర్థికంగా కూడా వాళ్ళ కోసం మేము పాటుపడతామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా, మనం వేదాల్లో చెప్పుకుంటాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా శక్తివంతులు ఎవరంటే త్రిశక్తి అని. కనుక మీలో నిగూఢమైనటువంటి ఆ శక్తి ఉంది, మీరు మీకే సాటి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే మీరు ఇంటి బాధ్యతలు తీసుకుంటే కొంతవరకు పర్లేదు, కానీ మీరు భర్తకి తోడుగా ఉండాలి, కుటుంబాన్ని నేను కూడా నా కష్టంతో నడిపించాలని ఇంకా ఎక్కువగా భారం వేసుకుంటున్నారు. అందుకనే పనిచేస్తున్నటువంటి మహిళా సోదరులుగా చూస్తే మగవాళ్ళ కంటే ఎక్కువ కష్టపడింది మీరే అనిపిస్తారు. ఎందుకని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరాయ్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. గాంధీ పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మహిళా స్టాల్స్ ని కలెక్టర్, ఎస్పీ ఈ సందర్భంగా పరిశీలించారు. వీర మహిళలుగా మహిళలకు శక్తివంతమైన, సముచితమైన గౌరవాన్ని, గుర్తింపును ఇచ్చిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమారెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం రథాలపేట వద్ద గల అంబేద్కర్ భవన్ లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ కౌన్సిలర్లు, డ్వాక్రా సంఘాల సభ్యులు హాజరైన కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, నాయకులు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మీరు పురుషుల్ని అధిగమించేశారు. ఈవేళ సాఫ్ట్వేర్ రంగంలో కానీ, అత్యున్నత స్థానాల్లో కానీ ఈవేళ మహిళే రాజ్యం వెళ్తున్నారు. ఇది సత్యం. ప్యాకేజీల్లో కానీ అబ్బాయిలు వెనకబడిపోయారు, అమ్మాయిలే ముందున్నారు.
నిజంగా సంతోషం. దేశం వృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మహిళ యొక్క ఈ మంచి రక్షణ దేశాలంటే వేళకే చెప్తారు. నార్వే, డెన్మార్క్. అక్కడ ప్రాతిపదిక ఏంటంటే అర్ధరాత్రి మహిళ స్వాతంత్రంగా తిరిగిన రోజునే స్వాతంత్రం అని మరి బాపూజీ చెప్పాడు. ఆ దేశాల్లో అది అమలవుతుంది. ఈవేళ మహిళా సాధికత సాధించేశాం. రాజకీయ రంగంలో ముందొచ్చారు. రేపు 29 నుంచి ఇప్పటి వరకు ఎంతో కాలంగా పోరాడుతున్న చట్టసభల్లో 1/3 రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళా మళ్ళీ ఉంటారు. నిజంగా కూడా రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు స్వాతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు. దురదృష్టం పంచాయతీ లెవెల్, ఎంపీటీసీ లెవెల్ ఇక్కడ కొంత ఇంకా నాయకత్వం అంత పటిష్టంగా లేదు. ఎందుకంటే వాళ్ళని చేయనివ్వట్లేదు. నిజంగా చెప్పాలంటే అది కూడా పరిపూర్ణంగా రావాలి. ఈవేళ కొత్త ఛాలెంజెస్. ఒకప్పుడు సాధికారత కోరుకున్న ఇవాళ వచ్చేసాం, కానీ ఈవేళ ప్రొటెక్షన్ కావాలి. ఈవేళ పని జరిగే ప్రదేశంలో అమ్మాయిలకు కానీ మహిళలకు కానీ రక్షణ కావాలి. జనసేన పార్టీ ఒకటే నమ్ముద్ది. మీ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క మహిళల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, వాత్సల్యం అది డిఫరెంట్ లెవెల్. అది ఆయన ఏమంటాడంటే అమ్మాయిల పట్ల కానీ ఏమైనా కార్యక్రమాలు చేసేవాడు కానీ ఎంతగా భయపట్టాలంటే మళ్ళీ అటువంటి కార్యక్రమం జరగకూడదనే చట్టం తన పని చేయాలని అనేక సార్లు చెప్తూ ఉంటారు. జనసేన పార్టీలో సాధారణంగా కొన్ని రాజకీయ పార్టీల్లో బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీ సెల్స్ ఉంటాయి. జనసేన పార్టీ గట్లో ఏ ఉండవు. ఉన్న ఒకే ఒక్క విభాగం వీర మహిళా విభాగం. జనసేన పార్టీ కులాల వారీగా ఎవరిని గుర్తించదు. కులాలకి, మతాలకి, మహిళలకి అతీతంగానే జనసేన. అక్షయ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో గ్లాకోమా అవగాహన వారోత్సవాలు మార్చి 9 నుండి 15 వరకు నిర్వహిస్తున్నట్లు కో ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ కంటి వైద్యులు ఎన్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాహుల్ కుమార్ బాపన తెలిపారు. విశాఖ నగరంలో కలెక్టర్ ఆఫీస్ కి దగ్గరలో గల అక్షయ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ 31 వరకు గ్లోకోమా స్క్రీనింగ్ టెస్టులు ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. గ్లాకోమా వల్ల కంటి ఆరోగ్యంపై దానిపై ప్రభావం చూపిస్తుంది అని, ఈ సమస్య గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి తమ ఆసుపత్రి సిబ్బంది కట్టుబడి ఉందన్నారు. గ్లాకోమా ప్రపంచవ్యాప్తంగా కోలుకోలేని అంధత్వాన్ని ప్రధాన కారణాలలో ఒకటని అన్నారు. తరచుగా చూపును దొంగిలించే నిశ్శబ్ద వ్యాధిగా పిలువబడే గ్లాకోమా సాధారణంగా గుర్తించదగిన లక్షణాలు లేకుండా అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. తీవ్రమైన దృష్టి లోపం లేదా అంధత్వాన్ని నివారించడంలో తమ హాస్పిటల్ ముందుంటుంది అని అన్నారు. ఈ వారోత్సవాల సందర్భంగా ప్రజలు తమ కంటికి సంబంధించిన సమస్యలను ఉచితంగా పరీక్షించుకోవచ్చు అని తెలియజేశారు. ఈ గ్లాకోమా వారోత్సవాలను కంటి రోగులకు చేసే సేవగా భావించి నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ గోపాలరావు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వరల్డ్ గ్లాకోమా వీక్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మార్చి 9 నుంచి 15వ తారీఖు వరకు వరల్డ్ గ్లాకోమా వీక్ సెలబ్రేట్ చేస్తారు. దేనికోసం అంటే గ్లాకోమా అవేర్నెస్ కోసం. సో గ్లాకోమా అంటే ఏంటి అన్నది కూడా చాలామంది జనాలకు తెలియదు. అసలు ఎందుకు గ్లాకోమా గురించి మాట్లాడాలి అంటే ఈ గ్లాకోమా అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది. అంటే మనకి చూపు తగ్గిపోతుందని లాస్ట్ స్టేజ్ వరకు మనకు తెలియదు. అండ్ ఒక్కసారి గ్లాకోమా వల్ల చూపు తగ్గిపోతే మళ్ళీ మనకి దాన్ని రికవర్ చేయలేము. మనం చేయగలిగిందల్లా ఉన్న చూపుని ఎంతైతే మిగులుతుందో అది కాపాడడం మాత్రమే. సో జనాలకి ఏమవుతుందంటే గ్లాకోమా లాస్ట్ స్టేజ్లో తెలిసేసరికి అప్పటికే 90% చూపు తగ్గిపోతుంది. సో మిగిలేది ఒక 10% చూపు మాత్రం మిగులుతుంది. సో ఎందుకు మనకు ముందుగా తెలియట్లేదు అంటే దీనివల్ల జనాలు మామూలుగా చూపులో ఇబ్బంది అయితే ఏముండదు. అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చేంత వరకు చూపులో ఇబ్బంది ఏమి ఉండదు. అందుకే జనాలకి ఎవరికి తెలియదు. సో మేము ఈ గ్లాకోమా వీక్ అవేర్నెస్ ద్వారా జనాలకు తెలియజేద్దాం అనుకుంటుంది ఏమంటే అందరూ ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారైనా వచ్చి కంటి నరం యొక్క తనిఖీ చేయించుకోవాలి. ఆప్టిక్ నర్వ్ యొక్క తనిఖీ చేయించుకుంటే మీకు గ్లాకోమా ఉందా లేదా తెలుస్తుంది. లేదంటే అర్లీ స్టేజ్లో ఏమైనా ఉందా తెలుస్తుంది. దాని ద్వారా ఏంటంటే మీకు చూపు అన్అవాయిడబుల్ ఏదైతే గ్లాకోమా వల్ల చూపు తగ్గిపోతుందో అది ముందుగా డిటెక్ట్ చేసి మనం ఆ డిసీజ్ని ప్రోగ్రెషన్ నుంచి ఆపగలుగుతాం. డిసీజ్ ఇంకా పెరగకుండా హోల్డ్ చేయగలుగుతాం మెడిసిన్స్ ద్వారా, సర్జరీస్ ద్వారా, ఏదైనా సరే. సో ఈ గ్లాకోమా అవేర్నెస్ వీక్ సందర్భంగా అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్
ద్వారా ఏంటంటే ఈ మార్చ్ మంత్ మొత్తానికి ఈ మీడియా ద్వారా కానీ న్యూస్ ఛానల్స్ చూసి ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ ఈ మీడియా పోస్ట్ చూసిన వాళ్ళు కానీ ఎవరైతే చూసి మా హాస్పిటల్కి వచ్చి గ్లోకోమా స్క్రీనింగ్ చేయించుకుందాం అనుకుంటున్నారు అని మాతో చెప్తే మేము ఫ్రీగా వాళ్ళకి గ్లోకోమా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి గ్లోకోమా ఉందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. తర్వాత ఎవరెవరికి గ్లోకోమా సోకే అవకాశం ఉంటుంది అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, లేకపోతే కన్నుకి ఏమైనా దెబ్బ తగిలిన వాళ్ళకి, లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా చూపు అనివార్య కారణాల చూపు తగ్గిపోయి ఎందుకు చూపు తగ్గిపోయిందో తెలియని వాళ్ళకి, ఫ్యామిలీలో ఎవరికైనా గ్లోకోమా ఉందని తెలిసిన వాళ్ళకి, సో వీళ్ళందరూ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్. తర్వాత స్టిరాయిడ్ మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళకి, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ ఎవరంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. వీళ్ళందరికీ గ్లోకోమా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అందరికీ గ్లోకోమా గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ మంత్ అంతా గ్లోకోమా స్క్రీనింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు మా అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్లో గ్లోకోమా ఫ్రీగా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. మా దగ్గర అన్ని లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అవి తాలూకా మెషిన్స్ ఉన్నాయి. ఓసిటీ ఆర్ఎన్ఎఫ్ఎల్ కానీ, విజువల్ ఫీల్డ్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ మెషిన్ వైజాగ్లోనే ఫస్ట్ టైం ఓసిటీ ఆర్ఎన్ఎఫ్ఎల్ మరియు ఫీల్డ్స్ యొక్క ఇంటిగ్రేటెడ్ మెషిన్ ఉంది మా దగ్గర, విచ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఆప్టోపోల్ కంపెనీ. సో అందరూ వచ్చి మీ ఈ గ్లోకోమా స్క్రీనింగ్ అది చేయించుకోగలరని కోరుతున్నాము. మహిళలకు అన్ని రంగాల్లోనూ బాసటగా నిలిచి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని టీడీపీ పిఠాపురం నియోజకవర్గ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే వర్మ సతీమణి లక్ష్మీదేవి అన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీకి చెందిన మహిళలంతా లక్ష్మీదేవి వర్మకు పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ కేక్ను లక్ష్మీదేవి వర్మ కట్ చేసి మహిళలకు తినిపించారు. నియోజకవర్గ అధ్యక్షురాలు పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ ఆధ్వర్యంలో మహిళలంతా లక్ష్మీదేవి వర్మను ఘనంగా సత్కరించారు. అలాగే మన ఎన్టీ రామారావు గారు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది మహిళలందరికీ. అలా ఆస్తిలో సమాన భాగం కూడా కల్పించడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా 1,00,000 మంది మహిళలందరికీ కూడా పారిశ్రామికవేత్తలు చేయాలని నిర్ణయించుకున్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టడంలో కూడా మహిళల్ని ముందుకు తీసుకొచ్చింది కూడా మన చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం కింద మహిళలందరికీ కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి నిరంతరం మీ కుటుంబంతో కలిసి ఉన్న వర్మ గారి మా కుటుంబం కూడా అంతా కూడా మీ అందరిలోని కలిసిమెలిసి తిరగడం జరిగింది. అలాగే వర్మ గారిని కూడా మీరు అందరూ కూడా అలా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. మన వర్మ గారు వర్మన్న అని పిలిస్తే నాయకుడు మన వర్మ గారు మీకు అందరికీ అండగా ఉంటారని, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మనకందరికీ అండగా ఉంటారని తెలియజేయడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి హాజరయ్యారు. మహిళా శక్తికి ప్రతీకగా సమాజంలో మార్పుకు నాంది పలికిన ప్రతి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కాకినాడ జిల్లా జి మామిడాడ రెల్లి వీధిలో ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహిళా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు రాగుల తిరుపతమ్మ, సిబిఐ ఎంఎల్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు జె వెంకటేశ్వర్లు ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సుకు పీఓడబ్ల్యూ జిల్లా కమిటీ సభ్యులు బంగారు మాధవి, బొత్స మంజుల అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు రాగుల రాఘవులు, గుబ్బల ఆదినారాయణమూర్తి, దళిత నాయకులు బుంగా సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ముందు అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారు, కానీ మా కులంలో ఉన్న మహిళలు మాత్రం ఈ రంగంలోనే ఇక్కడే ఇలా స్టాండర్డ్గా ఉండిపోయారు. కావున ఈసారైనా ఈ కొత్త ప్రభుత్వం కాకుండా ఎప్పటి వచ్చే ప్రభుత్వం లాగే మేము ఓట్లు వేస్తున్నాము, అందరినీ గెలిపిస్తున్నాము. కాకుండా మా మహిళలకు మేము చదువుకున్నాం, మాకు ఎటువంటి ఉద్యోగాలు లేదు. ఈ పోరాటం మా మామయ్య రఘుమామయ్య గారు నా చిన్నప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. మామయ్య గారు అలాగే ఉన్నారు, నేను అలాగే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. కానీ
మా భర్తలు చేసే ఉద్యోగాలు ఆ తెచ్చే జీతం మాకు సరిపడట్లేదు. మేము చదివాము, మాకు ఏ ఉద్యోగాలు లేదు, మాకు ఏ ప్రభుత్వము, మాకు ఎస్సీ ఎస్టీ ఆ కులంలోనే కలిపేశారు తప్ప ఎస్సీఏ రెల్లి అని మాకంటూ సపరేట్గా ఏ కులం అని మాకు ఎవరని గుర్తించట్లేదు. అన్ని రంగాల్లో ముందుంటున్నాం కానీ ఈ రంగంలో మేము వెనకబడుతున్నాం. ఈ పోరాటం జరుగుతూనే ఉంది, జరిపిస్తూనే ఉంది, జరుగుతూనే ఉంటుంది. కానీ మాకెవరికి ఉద్యోగాలు లేవు. మా పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి ఏ ఉద్యోగాలు లేదు. వాళ్ళు మేము చేసిన పనులకే చేస్తూ దీనికే శాశ్వతం అవుతున్నారు తప్ప మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు, మా పిల్లలకి లేవు. ముందు తరం పిల్లలకు కూడా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఈసారైనా ఈ ప్రభుత్వం మొత్తం ఉన్న పెద్దలు ఉన్న అందరూ కూడాను మమ్మల్ని గుర్తించి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. అంటే ఈరోజు చాలామంది పట్టు చీరలు కట్టుకొని ముగ్గులు వేసుకుంటూ ఆటల పోటీలు పాటల పోటీలు పెట్టుకుంటూ ఈజీ చైర్స్ కుర్చీలు ఆటలు ఆడుకుంటూ చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇది ఉత్సాహంగా జరుపుకునేది కాదు, ఇది పోరాట స్ఫూర్తితో కసితో జరుపుకోని. ఎందుకనంటే మహిళలు పని స్థలాల్లో మహిళల మీద లైంగిక వేధింపులు, అత్యాచారాలు, పనిభారం, పని గంటలు ఇవన్నీ కూడా విపరీతంగా సాగుతున్న కాలంలో పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమించారు. కుట్టు మిషన్లో పనిచేసే వాళ్ళు లేకపోతే వివిధ వృత్తుల్లో పనిచేసే మహిళలందరూ కూడా తమ హక్కుల కోసం పోరాడారు. దీన్ని మొట్టమొదట అందరూ కూడా అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అని చెప్పేసి అందుకనే దీన్ని మొదట అనేవారు. ఇప్పుడు ఇదంతా కూడా మారిపోయింది. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అనేది మారిపోయి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఇది వచ్చేసింది. దాదాపు 1909లోనే అమెరికాలో సోషలిస్ట్ మహిళా సంఘం వాళ్ళు దీన్ని జరిపారు. ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి హాజరు. డ్వాక్రా మహిళల స్టాల్స్ ను సందర్శించిన ముఖ్యమంత్రి. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అని వైసీపీ నేతల ఆరోపణ. యువత పోరు పేరిట ఈ నెల 12న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడుతున్నట్లు పార్టీ నేత సుబ్బారెడ్డి వెల్లడి. అల్లూరు జిల్లా అరకులోయలో మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహణ. పాల్గొన్న సినీ నటులు ఆలీ, శివాజీ. వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మై టీవీ న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.